వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడిని ఖండిస్తూ ఏలూరు జిల్లా నల్లజర్ల మండలంలో ఆ పార్టీ కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత టీడీపీ రౌడీయిజంపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా హోంమంత్రిపైనే దాడికి యత్నించడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు తానేటి వనిత. అక్కడ అసలు నేను ఉన్న ప్లేస్కి సుబ్రహ్మణ్యం గారి ఇంటికి రావాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది? డైరెక్ట్గా వచ్చి దాడి చేయవలసిన అవసరం ఏముంది? నేను ఒక మహిళగా ఉన్నాను, ఇక్కడ వైసీపీ తరఫున ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఉన్నాను. నా దగ్గరికి వచ్చి నేనున్న ఇంటిని దాడి చేసే పరిస్థితి వీళ్ళకి ఎందుకు వచ్చింది? అంత అవసరం ఏంటి? అంత కుళ్ళేంటి? అంత కుతంత్రాలేంటి? ఈ రోజున ఈ రౌడీ రాజకీయం ఏంటి? అంటే ఇలా దాడి చేసేస్తే వీళ్ళకి అంటే వీళ్ళ మీద ఎట్లానూ కేసులు ఫైల్ అవుతాయి కనుక ఆ కేసులను బట్టి వీళ్ళేదో సానుభూతి సంపాదించేద్దామని ఒక కుతంత్ర రాజకీయం. ఇది ఒక రాజకీయ కుట్ర. వీళ్ళంతా కూడా ఎంతసేపు కూడా డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇలా ఒక డ్రామా ప్లే చేస్తుంటారు, ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు.